రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని కించపరుస్తూ శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బద్దల సుధీర్ రెడ్డి గారు కామెంట్ చేయడం టెర్రరిస్టుల కింద జియాజీల కింద ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు భారతదేశ చరిత్రలోనే వాలంటీర్ వ్యవస్థ అనేది చక్కగా ఉందని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా మెచ్చుకుని సరే గౌరవ వేతనం కింద ఉండి అది సర్వీస్ చేస్తూ ఉంటే అందులో ఎక్కువగా 80% మహిళలు ఉంటారు. కించపరుస్తూ మాట్లాడుతున్నారంటే అటు వాలంటీర్లు అంటే ఎంత గౌరవం లేదో, మహిళలు అంటే ఎంత గౌరవం లేదో ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన నైజం అది. ఈ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి సక్రమంగా అన్నీ కూడా అందుతున్నాయి సంక్షేమం. అలాగే 1వ తారీఖు వచ్చేవాడికి అవ్వాతాత అందరికీ కూడా పొద్దున 6 గంటలకే పెన్షన్ ఇస్తూ ఉంటే అది చేసి సర్వీస్ని వాడలేక ఇలా మాట్లాడటం దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళని సంఘంలో మనం అందరం కూడా వాళ్ళని గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని వాళ్ళు ఇన్ఛార్జీలు మాట్లాడి దాన్ని బహిరంగంగా ఖండించి వాలంటీర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలి.